hello, namaste, good morning, welcome to Delta Srihari Panchadulsi presents U Antava ki welcome, hearty welcome. ఈ మధ్య వెల్కమ్ ని వెల్కమ్ అంటున్నారా? అలా ఒక్కొక్కసారి రోల్ అవుతుంది అనుకున్నాను ఏదో ఒకటి అంటే నాలో మిస్టేక్స్ తీయాలనే కదా నువ్వు వెయిట్ చేస్తా ఉంటావు అప్పుడు రోల్ అయినప్పుడు నువ్వు దాన్ని కవర్ చేయాలన్నమాట అట్లా కానీ గ్రాబ్ చేయొద్దు లేదు నీ విషయాలు నేను కవర్ చేయను ఎందుకంటే నేను నిన్ను డామినేట్ చేస్తున్నాను కదా అందుకని తొక్కేస్తున్నావు కాబట్టి ఎక్కడ దొరుకుతావో అని వెయిట్ చేస్తా అదనమాట అయినా కూడా నువ్వు నన్ను దొరకపట్టలేదు కదా నేను అప్పుడే తక్కువని ఓకే ఎనీవేస్ సో ఏంటి ఉదయ్ ఈ మధ్య నీకు ఫేస్ మీద ముడతలు వస్తున్నాయి అంటే వెయిట్ తగ్గుతున్నావు కాబట్టి ఆ స్కిన్ లూజ్ అవుతుంది అంటున్నా దానికి ఏమైనా టైట్ చేసుకోవడానికి ఏమైనా వాడుతున్నావా ఏంటది ఒక స్క్రూ తెచ్చి బిగిస్తున్నాడట టైట్ అవుతుందని వరస్ట్ జోక్ నవ్వు కూడా రాలేదు తెలుసా నవ్వకూడదని చేసా ఏదో ఒకసారి సునీల్ గారు నవ్వు అలా ఉంటదా ఆయన నవ్వే బాగుంటది నువ్వు నవ్వకి ఇంకోసారి ఓకేనా నువ్వు ఎందుకు నన్ను కెలికి మరి ఇచ్చేస్తున్నావు షో స్టార్ట్ చేయ చాలా మంది వెయిటింగ్ మాట్లాడడానికి సో ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న పిల్లలకి వైట్ హెయిర్ వస్తుంది ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక ఆమె నార్త్ ఇండియన్ అమ్మాయి అన్నమాట సో మా ఇంటి పక్కనే ఉంటుంది తన బాబు ఒక 4 years బాబు తనకి వైట్ హెయిర్ రావడం నేను గమనించాను అదేంటి ఈ ఏజ్ లోనే వైట్ హెయిర్ వస్తుందంటే హెరిడిటీ అంటుంది హెరిడిటీ కాదు కానీ హెరిడిటీ వల్ల కూడా వస్తుంది ఒకవేళ తల్లిదండ్రులకి సరిగ్గా న్యూట్రిషన్ లేకపోతే మెయిన్ గా మదర్ చిన్నపిల్లలు తల్లి పాలు తాగి పెరుగుతారు కదా సో తల్లికి న్యూట్రిషన్ లేకపోయినా పిల్లలకి న్యూట్రిషన్ లేకపోయినా న్యూట్రిషన్ అంటే మంచి ఫుడ్ సో వీళ్ళందరూ ఇప్పుడు ఏది పెడితే తినడం పొల్యూషన్ వల్ల కూడా పొల్యూషన్ మెయిన్ గా న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం దాని వల్ల వైట్ హెయిర్స్ వస్తాయి అండ్ చాలా మంది నువ్వు అబ్జర్వ్ చేసా 40 years కూడా రాకుండా మన ఏజ్ వాళ్ళందరికీ వైట్ హెయిర్స్ వచ్చేస్తుంది సో దానికి అసలు మన జనాలు ఏమంటారు ఎందుకు వస్తుంది ఏంటి కారణం తెలుసుకుందాం ఫస్ట్ అయితే కాలర్ రెడీగా ఉన్నారు హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవరు కుమార్ నిన్న కూడా ఇలాగే మాట్లాడారు కాల్ డిస్కనెక్ట్ అయింది కొంచెం గట్టిగా మాట్లాడండి జోష్ గా మాట్లాడండి ఉదయ్ ఉన్నాడంటే ఆ జోష్ అనేది ఎలా ఉండాలి అసలు కుమార్ బాగున్నావా కుమార్ ఏంటి ఇప్పుడే నిద్ర లేచావా ఓకే ఏం చేస్తుంటావు కుమార్ చదువుకుంటున్నా కొంచెం గట్టిగా మాట్లాడు అని ఎందుకు అంటున్నావు ఒకసారి గట్టిగా హాయ్ చెప్పు హాయ్ అను అలాగా ఇంకా డిగ్రీ కదా నువ్వు చదువుకుంటుంది ఇప్పుడు వచ్చింది వాయిస్ హలో ఓకే కుమార్ ఏంటి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా ఏంటి చదువుకోవడాన్ని అడగద్దేంటి కుమార్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా పోనీ అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారా లేదా మరి ఎంతమంది నీకు ప్రపోజ్ చేశారు ఎవరులే సరే గానీ కుమార్ నీకు వైట్ హెయిర్ ఉందా జుట్టు గ్రే హెయిర్ ఉందా నీకు చిన్న పిల్లడబ్బా చిన్న పిల్లల గురించి కదా ఈరోజు టాపిక్ అడిగేది చెప్పు నీకు జుట్టు అంత నల్లగా ఉందా అక్కడక్కడ తెల్లగా వచ్చాయా ఇలా చెప్పాలా వండర్ఫుల్ సో ఈ మధ్య చిన్న పిల్లలకి తెల్లెంటుకలు వస్తున్నాయి కదా సో దాని మీద నీ ఒపీనియన్ అంటే ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు నువ్వు అలా తెలీదు అట్లనే ఓకే ఎనీవేస్ నువ్వు అయితే నిద్ర లే మంచిగా జోష్ఫుల్ గా మాట్లాడు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇట్లా మాట్లాడకు కుమార్ కొంచెం జోష్ గా మాట్లాడు ఓకే థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్ కుమార్ నువ్వు అలా మాట్లాడితే మోనిగా పడుకుంటది ఇక్కడ